ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి చిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా MOUలో సంతకం పెట్టారు. తన చెల్లెలికి అంటే నా బిడ్డలకి ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు. సిగ్గులేదురా వరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. సరస్వతి సిమెంట్ కు సంబంధించి MOUలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి పెద్ద సమస్య వచ్చి పడిందే అని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవ. చిన్న షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. చిచి ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదా. ఏం జన్మరా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. నన్ను జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. దట్స్ వాట్ ఐ వాంట్. నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతారు. నా బిడ్డలకి సొంత మేనల్లుడికి సొంత మేనకోడలికి ద్రోహం చేసి ఆస్తులు లాక్కున్న వాడిగా మిగిలిపోతాడు. నాకు సిగ్గు శరం రోషం పౌరుషం ఏమీ లేవు. మేనల్లుడు మేనకోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకుని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్ధాలు చెప్పి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నేను వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళు ఆలోచన చేస్తారు. నమస్కారం. నేను అడిగేటువంటి 5 ప్రశ్నలకు దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. నేను పార్టీ నేనాడైనా సరే దూషించి ద్వేషించి మాట్లాడినానా? నేను ఏదన్నా కులాలు మతాలు ప్రాంతాల మధ్య ఏమన్నా చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యలు నేను చేసినానా? నా మీద మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి కొంతమంది నా మీద కేసు అయితే ఫైల్ చేశారయ్యా. ఈరోజు సిగ్గుపడరండి. గతం నుంచి చాచానే ఉన్నారు. ఈ కేసు ఫైల్ చేసిన వాళ్ళు ఏ రోజైనా జగనన్న కోసం పనిచేసినారా? అంటే అది జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారా? జగనన్నను ప్రధానమంత్రిని చేయాలనుకున్నారా? జగనన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని ఏమన్నా వీళ్ళు అనుకున్నారా? నేను చేసేటువంటి వ్యాఖ్యలు వీళ్ళకంట ఏదో రకంగా ఉన్నాయండి. ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అంటున్నావేంట్రా? చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా. బాగున్నారా ఆంటీ? ఎందుకంటే ఎందుకు మామూలుగా కొంతమంది ఏప్రిల్ 1 వస్తుందంట సరదాగా అబద్ధాలు చెప్పి ఆట పండించి ఏప్రిల్ ఫూల్ చేయటం అనేది మనం వింటూ ఉంటాం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. కానీ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఆ ఎతవల్లాగా అనర్జుగాడు కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. పెళ్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఒకే పథకాన్ని ప్రతి నెల కూడా ప్రారంభిస్తున్న చంద్రబాబు నాయుడు చూస్తే జాలేస్తుంది. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పథకాన్ని ఒకసారే ప్రారంభిస్తారు.
చేయడానికి వేరే పని లేదు కాబట్టి, చేస్తున్నది ఒకటే పథకం కాబట్టి అది ప్రతి నెల మళ్ళీ మళ్ళీ అంటూ ఆ పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళటం, రెచ్చగొట్టకుండా నోరు మూసుకో. ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఏ పీక్కుంటావు పీక్కో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాదాపుగా 3,000 వరకు పెంచుకుంటూ పోతూ 66,34,742 మందికి ఇచ్చారు. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు. ఎన్ని లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చాం. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి. ఇంతమంది బెనిఫిషియర్స్ ని ఇలా మోసం చేసింది 2014 నుంచి 19 వరకు. ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేయడానికి ఈయన సంసిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది. మళ్ళీ ఏమంటుండ్రా? దొబ్బే అంటున్నాడు. నేను ఇంట్లో స్టవ్ ఆఫ్ చేసినా లేదా? వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. అంతే, అంతా చెప్పేశాను. కాదు మళ్ళీ అంటాడు రెడ్ బుక్ గురించి మాట్లాడతా. అది ఏడుస్తున్నావు. వాడు గుండెపోటు వచ్చిందంట, ఒకడేమో బాత్రూమ్ లో పడి చెయ్యరు కొట్టుకున్నాడంట. అందులో తప్పే ఉంది. సేమ్ డైలాగ్, ఒకడు చెయ్యరు కొట్టుకున్నాడు, ఒకడేమో గుండెపోటు వచ్చింది. ఇలాంటి టైంలో అనంతు నువ్వు నోరు మూసుకుంటే ఎంత బాగుంటుందో. ఒకరు బాత్రూమ్ లో పడి చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఒక ఆయనకేమో నిజంగానే గుండెపోటు వచ్చింది, ఆపరేషన్ కూడా చేయించారు. రెడ్ బుక్ చూసి వచ్చిందంట. భయం అది పుట్టించింది ఎవరు? మేము. వాళ్ళ రాష్ట్రంలో ఉండి కింద పడిపోయిన వాళ్ళు లేదా గుండెపోటు వచ్చిన వాళ్ళు నీ రెడ్ బుక్ చూసి వచ్చినట్ట నాకు అర్థం. నీకు రాను నోరు ఎక్కువైపోతుందిరా, కంట్రోల్ చేసుకో. ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నా నేను ఇక్కడ. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు. నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి. ఓవరాక్షన్ చేస్తున్నా. ఓవరాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవరాక్షన్ ఇది సరైనటువంటి విధానం కాదు. ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు. అయితే వెళ్ళి ఆసుపత్రిలో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది, రేపు నీకు వస్తుంది, ఎల్లు నాకు వస్తుంది. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడంటే ఎప్పుడో పారిపోతాడు. దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడంలా. అధికారం శాశ్వతం కాదు. ఇంకా చాలా భయాన్ని నీతులు ఇనడెందుకు? నేను ఏమన్నా చీపుగాని అనుకున్నావా, ఫాల్తుగాని అనుకున్నావా? నేను 89లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. ఎందుకు? అడుగు తింటానికా? ఇన్నిసార్లు ఓడిపోయాం, ఎన్నిసార్లు గెలిచాం. అధికారం చూశాం, అధికారం లేని సమయం చూశాం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం చేసేటట్టు ఇవే తగ్గించుకుంటే మంచిది. చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనవి చేస్తున్నాను.